ఎంతమంది సంతోషంగా ఉన్నారో? ఎందుకున్నారు? ఇప్పుడు సంతోషం ఉన్నట్టు సంతోషంగా హల్లెలూయా అన్నారు. ఎందుకున్నారని చెప్పలేకపోతున్నారు. ఈ కృతజ్ఞత స్తుతి కూటం ద్వారా దేవుడు మనందరిని ఆశీర్వదించడానికి సాక్ష్యంగా నన్ను మనందరినీ క్షేమంగా ఉంచిన దేవాది దేవుడి బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నా కుటుంబంలో మరి నాకు జరిగిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యకారాన్ని బట్టి, మరి సూచక్రియ ఇది దేవుడు చేసిన మేలు ఉపకారాలు. అది మరి ఇదిగో నేను ఆ టైంలో మరి అన్కాన్షియస్లో ఉన్నాను. భయంకరమైన బలహీనత, అంటే నాకు తెలియకుండానే బలహీనత వచ్చింది. దాన్ని ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా చూశారో, మరి ఏ విధంగా సహకరించారో బిడ్డలు, అది సాక్ష్య రూపంగా మీకు పంచుకోవాలని మరి సాక్ష్యం మొట్టమొదట నా భార్య పాస్తమ్మ గారు చెప్తారు. ఆ పరిస్థితి ఏంటో, రెండవదిగా నా పిల్లలు కూడా ఆ పరిస్థితిని కూడా చూసి చెప్తారు. అది చిన్న షార్ట్లో చెప్పి ముగించుకుందాం. మరి తర్వాత వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. 2026 మొదటి దినాన ఎంతో మరి సేవకుని విషయం ఎంతో దుఃఖంలో బాధలో ఉన్నాం. ఈ దినం ఈ సంతోషం ఇచ్చారంటే నిజంగా దేవుని ఉచితమైన కృపండి. ఎందుకంటే సేవకుని సజీవులు అక్కులించారు. ఆ దినం మొదటి దినం 1వ తారీఖున పండగ, అందరు ఎంతో వేదన, దుఃఖము, కన్నీరు. అయితే ఆ కన్నీరుని దేవుడు ఏం చేశాడండి? నాట్యముగా మార్చండి. సేవకుని దినాన్ని మీ మధ్య నిలబెట్టారంటే కేవలము ఆయన కృపండి. అందుకే ఈ విధంగా మరి ప్రభుని స్తుతించడానికి కృతజ్ఞత కూటము ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఆ దినం అయితే మరి జనవరి 1 అందరికీ తెలిసిందే. భోజనాల సమయం అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను, చాలామంది భోజనం చేస్తారు. ఇంకా ఆఖరినే కొద్దిమంది ఉండిపోయారు, సగం మంది. అయితే ఆ సమయంలో ఇంకా మేము కూడా సేవకులు నేను కూడా చేతులు కడుక్కున్నాం, టేబుల్ వేస్తారు, భోజనం చేద్దాం ఇలా కూర్చున్నాం. అప్పటికి ఆయన అంటున్నారు, ఇంటికి లోపలికి వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటాను, పడుకుంటాను కొంతసేపు అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా అలాగ అనలేదు, ఎప్పుడు కూడా అలాగ అనలేదు. ఇలా చేయబట్టుకొని చూస్తే చెయ్యంతా కూడా చల్లగా ఉంది. ఏంటి పడుకుంటాను అంటున్నారని నేను కూడా ఇంకా భోజనం చేయలేదు. ఈలోగా పెద్దబాబు వచ్చాడు, డాడీ మరి పడుకుంటాను అంటున్నారని బాబు లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగింది కూడా నాకు తెలియదు అనమాట. నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకంటే సేవకులు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతే ఎలాగ అందరూ చాలామంది అంటున్నారు ప్రార్థన చేయండి అని ఆపుతున్నారు. అయినప్పటికీ ఒకరికిద్దరు చేశాను కానీ నన్ను, ఎందుకంటే ఎప్పుడు అలాగ అవ్వలేదు కదా, ఈ లోపలికి వెళ్ళిపోయారు ఎలా ఉందని నేను కూడా వెంటనే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఎలా ఉన్నారంటే కుర్చీలో కూర్చొని ఇంకా నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు అనమాట. అప్పుడు అసలు ఊపిరి లేదు, ప్రాణం లేదు, చూపు లేదు, కూడా ఏమీ లేదనమాట. కుర్చీలో కూర్చొని ఉండిపోయారు. ఆ సమయంలో మరి యేసురాజు ఉన్నాడు తల దగ్గర, తర్వాత పెద్దబాబు, స్టీఫెన్ వీళ్ళందరూ ఉన్నారనమాట. ఆ సమయంలో వెళ్ళేసరికి అసలు మాట లేదనమాట. అప్పుడు వీళ్ళందరూ గోలు పెట్టేసి కన్నీరు కాచుతున్నారు. నేను ఎలాగని అన్నారు, అమ్మ ప్రార్థన చేయి అంటున్నారు. అప్పుడే కన్నీరుతో ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ప్రభువా నీ దాసునికి ఇసుకేకి ఇచ్చిన ఆయుస్సు ఇయ్యండి తండ్రి, ఎందుకు ఇలా జరిగిందని. అప్పటికి అసలు ఏంటంటే ఇక మెడ వాలేసేస్తున్నారు, చేతులు కూడా అసలు పని చేయలేదు, ఏది చూపు అస్సలు లేదు. ఇంకేం చేయాలో కూడా, ఎందుకంటే మాకు ఏదైనా బలహీనత వస్తే ఎక్కువగా మేము ఎక్కడికి ఆసుపత్రికి వెళ్ళడం లేదు. అంచేత ప్రార్థన చేయమని కానీ ఆ కన్నీరుతోనే ప్రార్థన చేయడం జరిగింది. 1-2 నిమిషాలు అలా చేసేసరికి ఇంకా ఆయన పరిస్థితి చూసి చాలామంది బిడ్డలు, పెద్దబాబు అందరూ కంగారు పడిపోయి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్ళారు కూడా నేను చూడలేదండి, చేతుల మీద మోసుకొని. ఆ టైంలో మరి మా తమ్ముడు కుటుంబం ఉన్నారండి, చెల్లి కుటుంబం అందరూ పండగకి వచ్చారు, మా మేనళ్ళు మరి బిడ్డలు అందరూ ఉన్నారు. ఎలా తీసుకెళ్లారు కూడా తెలియదు, ఎందుకంటే బాడీని తీసుకెళ్ళినట్టే తీసుకెళ్లారండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, సజీవుడు. ఎందుకంటే సేవకులు మరలా ఆయన మన మధ్య నిలబెట్టారంటే కేవలం మీ అందరే ప్రార్థన అండి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సంఘం అందరూ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. ఆ సమయంలో మరి పాల్సన్ ఉన్నాడండి. ఈ సమయంలో పాల్సన్ వాళ్ళ మధ్య లేరు, ఎందుకంటే వారి కుమార్తెను చూడడానికని గుంటూరు వెళ్ళాడండి. ఆ కుమారుడు ఒక్కడు ఉండిపోయి సంఘాన్ని అందరినీ కూడా ఏకీభవించి మరి మందిరంలో ప్రార్థన చేయించాడు. ఉన్న వారందరితో ప్రార్థన అందరూ చెంటి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు అందరూ కూడా కన్నీరుతో
ప్రార్థన చేశారండి. ఆ కన్నీరు ఫలితం ఏదైనా దేవుడు సేవకులు క్షేమంగా నిలబెట్టి మేము ఒకే ప్రార్థన, ఇజ్రాకి ఇచ్చిన ఆయుసు దేవా నీ సేవకునికి, ఎందుకంటే ఇంకా నీ సేవ చేయాలా, మరి సంఘం చెదిరిపోకూడదు. ఎందుకంటే చెరసాల్లో పేతురు ఉన్నప్పుడు సంఘం ఏం చేశారండి, శక్తితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితమే దేవుడి దినాన్న సేవకుని మమ్మల్ని దినాన్ని నిలబెట్టుకున్నారు. దేవునికి వందనాలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇంకా చెప్పలేని పరిస్థితి అయిపోయింది. వీడియో కాల్ చేసి చూపించే వరకు కూడా ఎవరు కూడా నమ్మలేదన్నమాట. వీడియో కాల్ చేసి మా అయ్యగారిని అందులో చూపించారు, సెల్లో చూపించిన తర్వాత అప్పుడు వరకు కూడా అందరూ కూడా చాలామంది భోజనాలు చేయలేదు. పిల్లలు అయితే ఇంకా ఎంత గోల పెట్టి ఏడ్చి ప్రార్థన చేశారంటే, చంటి బిడ్డల ప్రార్థన దేవుడు వెంటనే ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఫలితం, ఎందుకంటే దేవుడి ధనాన్ని సజీవ లెక్కలో ఉంచాడండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. ఇంకా ఆయన పని చేయాలని ఉంది, ఆయన సేవ చేయాలని ఉంది. ఈ గ్రామం వచ్చి మేము 85 సంవత్సరాలు వచ్చామండి వివాహం అయిన తర్వాత. ఎందుకంటే నా భర్తకు ఫైర్ యాప్స్లో జాబ్ వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాబ్ అప్పుడే మేము వచ్చి రాని ప్రార్థన చేసుకుంటూ సేవలో మరి వాడబడడం. అక్కడికి మరి అనేక మంది జల్లి పెద్ద గారి ఇంటికి అది మరి వెళ్తూ ఉండేవారు, సువార్త ప్రకటించేవారు. సరిగ్గా వాక్యం తెలియదు, ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అవ్వలేదు, ఎక్కడ కూడా నేర్చుకోలేదు. ఆ సమయం నుంచి కూడా దేవుడు ఎప్పుడు కూడా దేవుని మేము విడిచిపోయి, ఎన్నో వచ్చేయండి శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదన. నాకైతే ఎప్పుడు కూడా ఏదో ఒక బలహీనత, మరణం వరకు కూడా నేను వెళ్ళానండి. దేవుడు నన్ను ఎంతగానో బ్రతికించారు. ఎందుకంటే ఆయన పని చేయాలని ఉంది. మరణం తప్పించుట యెహోవా వశము. అట్టి రీతిగా సేవకును కూడా మరలా మీ మధ్య నిలబెట్టుకున్నందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లించున్నాను. మా గురించి ఇంకా ప్రార్థన చేయండి. మరి ఇంకా పరిచర్యలు నమ్మకం వారు తుది శ్వాస వరకు నా భర్త నేను కూడా పరిచర్యలు వాడబడాలి. అలాగే బిడ్డలు ఉన్నారండి, పెద్దబాబు చిన్నబాబు కుమార్తె కూడా. మా తదనంతరం వారు కూడా సేవ చేయాలని మా యొక్క ప్రార్థన కోరిక. మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను. ముఖ్యంగా బిడ్డలు కూడా ఆత్మీయంగా ఎదగాల, వారు కూడా దేవుని పనిని ఇంకా ముందుకు సాగాలందుకు పెద్ద కుమారుడు వాడబడుతున్నాడు. ఇంకా దేవుని కొరకు కోడలు ఇద్దరు కూడా వాడబడాలని ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మరి నేను కోళ్ళ విషయంలో కూడా మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. ప్రార్థన అని మేము పెట్టుకుంటే మరి బైబ్రేడుపాలెం డ్యూటీకి వెళ్ళి వస్తున్నప్పుడు బైక్ మరి కోడలను గుద్దేసి, నిజంగా ఈ సమయంలో ఎలా ఉండగలమో లేదో తెలియదు. ఆ కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా ఎరిగిందంటే ఎంతో ఈ సంతోషం ఉంటుందండి, ఉండదు. కానీ ఆ భయంకరమైన యాక్సిడెంట్ నుంచి కూడా కోడల్ని దేవుడు ఎంతగానో, ఎందుకంటే ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని కూడా మరువద్దను. ఎన్నో మేళ్ళు ఉన్నాయండి. సమయాన్ని బట్టి ఇంకా చెప్పాలంటే మరి చాలా ఉన్నాయి. సమయం చాలా విలువైనది కాబట్టి సేవకులు ఉన్నారు, వారు వాక్యం అందిస్తారు కాబట్టి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని తన కొరకు భద్రపరచును గాక. దేవుని నామానికి వందనాలండి. అలాగే సేవకులకు వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. కూడొచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం నేను మరి ఆ రోజు అందరూ ఇక్కడే ఉన్నారు. ఏ రీతిగా మరి దేవుడు తన కార్యం జరిగించారో మనందరం కూడా కళ్ళారా చూసామండి. అయితే లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడే మరి పాస్టర్ గారు తడబడుతున్నారు. ఎప్పుడు ఎవరిది చెయ్యే సాయం తీసుకోరనమాట. అయితే యేసురాజు ఒక పక్కన ఉన్నాడు, నా భర్త ఇలా తీసుకెళ్తున్నారు. ఏంటి పట్టుకొని ఇస్తున్నారు అని అనుకుని నేను వెనకాల వెళ్ళాను. అయితే గబగబా మజ్జిగ చేసాం, కానీ అది ఇచ్చే సమయం కూడా మరి అప్పుడు లేదు, కుదరలేదు. ఈలోగానే స్పృహ కోల్పోయారు. మొత్తం షట్ట తిప్పేసి అంతా చేతులే రాస్తున్నారు. అయితే ఒకటి, ఎప్పుడు సేవకులు ఎవరికి బాగోపోయినా మన సన్నిధిలో ఎవరైనా బాగోకుండా వచ్చినా యేసు రక్తమే జయం చెప్పండి అని చెప్పి అదే పాట పాడిస్తూ ఉంటారు. ఆ రోజు కూడా నిజంగా ఓ పక్కన స్టీవెన్సన్ అలాగే యేసురాజు కూడా యేసు రక్తమే జయం అని చెప్పి గబగబా రుద్దుతున్నారనమాట. ఈలోగా ఊపిరాడితే డయాఫ్రమ్ అదే ఇది పొట్ట కదలాలి కదా, కానీ పాస్టర్ గారికి కదలికలు ఏం లేవన్నమాట. నేను అలా పొట్ట చూస్తున్నాక ఇంకా చాలా టెన్షన్ వస్తుంది. ఏంటి ఏమీ మూమెంట్ లేదేంటి అని చెప్పి కంగారు వస్తుంది. ఈలోగా నిజంగా ధర్మసాగరం సంఘపెట్టులు సహోదరులు అందరూ యూత్, అలాగే ఇక్కడ బలికట్టం సహోదరులు అందరూ గబగబా లోపలికి వచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నప్పుడు, వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఇందాక పాస్టర్ గారు చెప్పినప్పుడు అదే రీతిగా నిజంగా ఊపిరున్న వాళ్ళని తీసుకెళ్ళలేదండి. నిజంగా మోసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒకటే మాట,
ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని అక్కడి నుంచి గబగబా మోసుకొని కారులో ఎక్కించారు. అదే ఏసు రక్తంలో ఉన్న ఏదైతే పాస్టర్ గారు మరి ఆ మెట్టులో నిజంగా మనకు అది బోధించారు. అదే ఆ దినం కూడా అందరూ పాటించి అదే చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు కారులోకి వెళ్ళంగానే చిన్న పెదవి అయితే కలిపారు అనమాట. అప్పుడు నాకు చాలా ధైర్యం అనిపించింది. మరి జెన్నీ అందరూ కూడా బాధపడుతుంటే స్పృహ అయితే వచ్చింది, డాడీకి బాగానే ఉంది, తీసుకెళ్తున్నారు కదా అని చెప్పడం జరిగింది. దేవుని యొక్క నామంలో అంత జయం ఉందన్నమాట. ఆ రోజు సహకరించారు అందరూ, సంఘ బిడ్డలు అందరూ కూడా ఇక్కడికి, అలాగే వచ్చిన బంధువులు, ప్రియ బిడ్డలు అందరినీ ఆహ్వానించారు. వాళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ సంఘంలో కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ మరి ఏ విధంగా అయితే నిజంగా ఆత్మీయ కుటుంబం మీ యొక్క అభిమానాన్ని చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఏ రీతిగా అయితే మరి ఎవరికి బాగోపోయినా ఇరువురు ప్రార్థన చేస్తారు, దర్శిస్తారు. ఆ ప్రేమ అంతటినీ నిజంగా ఆత్మీయ కుటుంబం కూడా మీకు ఉందని ఆ రోజు రుజువుపరుచుకుని ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరి ప్రార్థన ఇంకా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఒకటే ప్రార్థన ఆ రోజు కూడా చేసుకున్నాం. వాళ్ళు ఏ రీతి అయితే మాదిరి చూస్తున్నారో ఆ మెట్లోకి సంఘ బిడ్డలకు మేము అందరం కూడా ఎదగాలి. మేము ఇంకా మెట్లోకి రాలేదు కదా ప్రభు, నీ దాసులకు ఆయుష్ ఇవ్వండి అని ప్రార్థన చేసాం. అందరూ అదే చేశారు. ఆ రీతిగానే మరి దేవుడు ఆయుష్ ఇచ్చి నిలబెట్టారు. ఇంకా కూడా మరి బిడ్డలుగా మా దోషాలు కానీ లేదా ఆత్మీయ బిడ్డలుగా ఎవరి దోషాలు కానీ వారి మీద ఏలుబడి చేయకుండా మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలండి. ఇక్కడ వచ్చిన పాస్టర్ గారికి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే మేము ఎస్విఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకెళ్ళేటప్పటికి ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు లేరు. మామయ్య గారి పరిస్థితి చూస్తే అసలు ఏం బాగాలేదు. అయినప్పటికీ మేము తొందరపాటు వెళ్తూనే ఉన్నామండి. వెళ్తుండగా ఇంకా ఎలా వెళ్ళామో కూడా మాకు తెలీదు. అయినప్పటికీ మామయ్య గారికి లోనకి తీసుకెళ్ళారు, కానీ అక్కడి నుండి కూడా ఎలా మోసుకొని వెళ్ళారో మాకు అర్థం కావట్లేదండి. అలా మోసుకెళ్ళారు. అయినప్పటికీ కూడా మా మామయ్య గారికి లోన తీసుకెళ్తే మాకు వణుకొచ్చేస్తుంది, ఏం మాట్లాడాలో అర్థం కాదు. అయినా కూడా లోన వెళ్తుంటే ఎవరికి కూడా రానివ్వట్లేదు. మా మామయ్య గారి పరిస్థితి చూస్తే వేరేగా ఉంది. యేసురాజు మా బావగారు వీళ్ళు మాత్రమే ఉన్నారు. మా బావగారికి భయం ఎక్కువండి పాపం. అయినా కూడా ఆయన వణుకుతూ అక్కడే ఉన్నారు పక్కనే. మా మామయ్య గారికి చిన్న స్పృహ వచ్చింది. అప్పుడు వాళ్ళు అన్నీ చేసేటప్పటికి ఆక్సిజన్ అని పెడితే కొంచెం స్పృహ వచ్చిన తర్వాత అప్పుడు మా మామయ్య గారు అలా చూసి అమ్మ నాకు కొంచెం బాగానే ఉంది అన్నారు. అప్పటికి కూడా మాకైతే నమ్మకం కుదరలేదండి. కాళ్ళు చేతులు కూడా అలా వణికిపోయి పొట్టది పొంగిపోయింది. మేము చాలా కంగారు పడ్డామండి. ఇదంతా మరి దేవుడు చేసిన గొప్ప కార్యం. మా కుటుంబంలో పెద్దనే కోల్పోతే మాకు ఏంటన్నది మాకు తెలుసండి. తల్లిదండ్రులాగా మాకు మా మామయ్య గారే ప్రతి విషయంలో కూడా. ఆయన ఆ రోజు మేము అస్సలు అలా చూడలేకపోయాము. ఆయన లేకపోతే ఇంకా మేము అందరం చెల్లచెదరైపోతామేమో అని మాకు చాలా భయంగా ఉండింది. కుటుంబంలో పెద్ద దిక్కు లేకపోతే ఎంత సఫర్ అవుతామో అది ఆ దేవుడికి తెలిసింది. తల్లిదండ్రులు లేదు నాకు, అన్ని అత్తయ్య మావయ్య అనుకొని మేము మా బిడ్డలు కూడా వాళ్ళే ఉన్నారు పెద్ద దిక్కు. మేము అలాగనుకొని ఇంకా మేము చాలా ధైర్యంగా ఉంటామండి ఎక్కడున్నా సరే. ఆ రోజు మా మావయ్య గారు లేకపోతే ఇంకా మా కుటుంబం అంతా ఏమైపోతుందో మాకు చాలా ఆందోళనగానే ఉంటుంది. ఇంకా ఉన్నంత వరకు మా మావయ్య గారు మా పిల్లలు ఎదిగేదాకా కూడా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యేదాకా మా మావయ్య గారికి అత్తయ్య గారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము ఎక్కడున్నప్పటికీ మా కుటుంబం అంతా బాగా ఉండాలండి. మేము ఎక్కడున్నా కూడా ఊర్లోనే ఉన్నాము. మేము ప్రతిరోజు వస్తూ పోతూనే ఉంటామండి. మా తల్లిదండ్రులాగా మాకు ఎవరు లేనప్పటికీ కూడా మా అత్తయ్య మావయ్య అండి. అలాగనే మా అక్క బావ మేమందరం కూడా ఒక కుటుంబ రీతిగా మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఏదైనప్పటికీ మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క కృపను బట్టి మీ అందరి ఆదర అభిమానాలు ఒక్కసారి మేము చూసుకున్నాం.
మీ కన్నీళ్ళు చిన్నారులు కన్నీళ్ళే ప్రభు నన్ను మరలా బ్రతికించి మీ ముందు ఉంచాడు. యోహాను సువార్త 11:4 ప్రభు అంటున్నారు కదా, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చింది దాన్ని. హల్లెలూయా. ఈ దినం ఇంతమంది కలుసుకున్నామంటే ఆ రోజు జరిగిన సందర్భం, ఆ రోజు చేసిన మేలు, ఆ రోజు చేసిన ఉపకారాలు కంటికి కనబడదు, చెవికి కనబడినట్టుగానే దేవుడు అద్భుతమైన కార్యం నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేశారు. నిన్నటి దినానైతే నా కోడలు 2 కాళ్ళు ఎరగాలి. నాకు ఒకవేళ ఏమో చెప్పను, ప్రాణం ఏమాత్రం అంత స్పీడ్గా వచ్చి ఆ స్కూటీని కొట్టడంలో మొత్తము ఆమె కూడా అలా పడిపోయి కౌగు దెబ్బలు తిన్నారు. కానీ దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు మన మధ్యలో నివసిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకము అన్నిటి నుండి ఎముకలు ఒక్కటి కూడా తరచుపరి వాక్యం చూస్తే ఎముకలు ఒక్కటి కూడా వేరగదనే ఆ వాక్యం 34 దావీదు కీర్తన 19:20 మనకు ఆ వార్త కనబడలేదు. పిల్లల సమయంలో ప్రభు యొక్క నామాన్ని బట్టి వాక్యానికి ఎక్కువ సంయుక్తం. మీరందరూ చేసిన ప్రార్థన, మీరందరూ చేసిన ఆ కన్నీటి ప్రార్థనే ప్రభు ఈ దినాన్ని మీ ముందు సాక్షులుగా ఉంచి మమ్మల్ని నిలబెట్టుకున్న దేవాది దేవుడే మహిమ పొందాలని ఈ స్తుతి పూడికి ఏర్పాటు చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా నా వందనాలు తెలుసుకుంటూ మరి ఇంకా చెప్పాలంటే చాలామంది మరి ప్రభు యొక్క పాటను బట్టి ప్రేరేపణ బట్టి చిన్న పాట పాడి దేవుని మహిమపరచాలని అనుకుంటున్నాం. పాట పాడదాం. హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరచెదను
సేవ చేస్తూ నేను నా బిడ్డలు కూడా ఆ సేవలో కొనసాగించుకుంటూ సంఘం ఎవరిది కాదు, దేవునిది. ఇలా ఈ గ్రామానికి ఉద్యోగ రీతిలోకి వచ్చాను. ఏమీ తెలియని నాకు ఆయన వాక్యాన్ని నేర్పించి ఆత్మలో నింపి ఈ దినాన్ని మీ ముందుంచి మీకు వాక్యం చెప్పే శక్తిని ఆయన కృప ద్వారా నాకు ఇచ్చాడు. దీన్ని బట్టి నేనేం గొప్పవాడిని కాదు. ఈవేళ కాకపోయినా రేపైనా ఈ లోకాన్ని విడాలి, కానీ సంఘము ఒక సాక్షికరంగా ఉండాలి. రాబోయే రాకడికి, యేసు ప్రభువు రాకడికి మనం అందరూ కూడా ఎత్తబడి గుంపులో నాటబడిన వారుగా, ఎదిగిన వారుగా, ఆయన చూసి ఆనందించే వారుగా ఉండాలని మా కోరిక. ఈ సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడి దీవించిన గాక. మరి సమయం దైవ సేవకులకి వెళ్తాం.